దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువు. తెరవవలసిన బైబిలు తెరిస్తే తెరవగలవారు, చదవగలవారు, చూడగలవారు చక్కగా చూడండి అమ్మా. లేదంటే చక్కగా వాక్యాలు రాసుకొని వెళ్ళి ఇంట్లో కూర్చొని నెమ్మదిగా చదవండి. నేను చదివిన తర్వాత, వాక్యం చదివిన తర్వాత మీరు బైబిల్ చూడదు, నన్నే చూడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం మేడం. మహిమగల రాజా, మహోన్నతుడా, పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములతో ఈ మధ్యాహ్న కాల సమయం మందు వాస ప్రార్థన ముగింపులు, శుక్రవారం పరిచర్యలు దేవాంతవరకు సన్నిధి మనకు తోడుగా వచ్చిన దేవస్థానం సమయంలో నీ లేఖన భాగంలో ధ్యానించుండగా మాతో మాట్లాడండి స్వామి. చెప్పబడిన లేఖన భాగంలో నుంచి, చదవబడిన లేఖన భాగంలో నుంచి సూటిగా తేటగా మీరు నాతో వాక్యం వెల్లడి అమ్ముచుండగా ప్రతి గుండెలు తెరవబడును కాక, ప్రతి మాట నింపు కడవలుగా ప్రతి గుండెల్లోకి చొచ్చుకొని వెలుగుగా అద్భుతాలు మీరే కలిగి ప్రభావాలు మీరే తెచ్చుకోమని ప్రతి ఒక్కరి వాక్యం వెలుగులో, వాక్యం యొక్క వెలుగులో ప్రత్యక్షతలు, వాక్యం యొక్క ప్రత్యక్షతలు నడుచుకొని మీ ఆశీర్వాదానికి పాత్రలు మార్చుకొని మీ కార్యాలు మీరే జరిగించు. ఘనతని మా ప్రభావాలు మీరే తెచ్చు. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ యేసు నామాన్ని బట్టి వేడుకున్నా తండ్రి. మంచిది దేవుడు బిడ్డలారా, మనం చదువుతాం అన్నమాట. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చెల్లించాలమ్మా? మన బ్రతుకులో దేవుడు చేసిన ప్రతి మేలకు ఇచ్చిన ఆరోగ్యానికి, ఇచ్చిన ఆయుష్కి, చేసిన మేలకు, ఇచ్చిన ఈవులకు, ఇచ్చిన పనులకు, ఇచ్చిన ఉద్యోగాలకు, ఇచ్చిన చదువులకు, అన్నిటి వరకు ఏం చేయాలి? మనము మన కుటుంబం క్షేమంగా, ఆశీర్వాదంగా దేవుడు మనల్ని ఉంచిన ఆలయానికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, ఆయన నామమును ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం పొందుకున్న ప్రతి ఒక్క ఆశీర్వాదం, ప్రతి ఒక్క దీవెనలు, ప్రతి ఒక్క ఆత్మశక్తి, ప్రతి ఒక్క అభిషేకం, ప్రతి కార్యాలను గురించి ఏం చేయాలి? మనము ఆయన నామమును జనములలో 4 గోడల మధ్యలో కాదమ్మా, తల్లులు 4 గోడల మధ్యలో కాదు అమ్మా, ఈ మందిరంలోనే సాక్షిని ఇవ్వడం కాదు. ఏం చేయాలి? జనములలో ప్రకటన చేసే వారిగా దైవ శక్తితో నింపబడి దేవుని కార్యాలు చేయడానికి మన బ్రతుకుని సమర్పణ చెయ్యుదురుగాక. జనములలో ఎక్కడ ప్రకటన చేయాలమ్మా? జనములలో ఆయన కార్యం, మన బ్రతుకులో చేసిన ప్రతి మేరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ఎంతగా మనం చెల్లించడానికి అవకాశం దేవుని బిడ్డలాగా దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉంటామో అంతకంతకు ప్రభు మనల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. కాబట్టి కదా జీవితంలో చేసిన ప్రతి చిన్న గత దినం ఆ పసిబిడ్డ రక్తపాతం చేసినాడు. కళ్ళు మూసుకొని ఉండగానే ఇలా తాకి అమ్మాయి బాబు కొరకు ప్రార్థన చేయమనంటే చిన్న ప్రార్థన చేశానంటే అప్పటికప్పుడే ఆ వార్తలు తగ్గిపోవడం, ఆ రాత్రి భోజనం చేయడం, అపవాదికి సంబంధించిన ప్రతి వాటిలో నుంచి విడుదల చేశాడు దేవుడు. అందును బట్టి ఏం చేసింది?
దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 4 గోడల మధ్యలో మాత్రమే కాక జనములలో, బయట, లోపల, తెలిసిన వారి మధ్యలో నా దేవుడు ఈ కార్యాలు చేసేవాడు, నా దేవుడు ఈ కార్యాలు చేశాడు, నా దేవుడు ఈ గొప్ప కార్యాలు చేశాడు అని ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాలకు మనము మార్చబడాలి. అక్కడ చూడండి ఆ మాటలో 9వ వచనం చదువుమా. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి పాడాలి మనం. ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, రెండోది ఆయన నామమును జనములలో ప్రకటన చేయాలి. ఆయన కార్యాలన్నిటినీ కూడా జనముల మధ్యలో, ప్రజల మధ్యలో, బయట, కుటుంబ మధ్యలో, దేవుని బిడ్డలకు తెలిసిన వాళ్ళ మధ్యలో, దేవుని బిడ్డలారా అనేక ఎదుట ఆయన చేసిన కార్యాలను మనం ఏం చేయాలమ్మా? ప్రకటన చేయాలి. అంత మాత్రమే కాదు, చదువు. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలు అద్భుత క్రియలు అన్నిటిని అన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ చేయాలి. పిల్లలను కూర్చోబెట్టి ఏం మాట్లాడాలి? ఊరోళ్ళ ముచ్చట కాదు. అర్థమవుతుందమ్మా? పిల్లలను కూర్చోబెట్టి ఏం మాట్లాడాలి? ఆయన చేసిన అద్భుతమైన క్రియలను గురించి పిల్లల మధ్యలో సంభాషణ చేయాలి. ఎవరు కూడకుండా దేవుని గురించిన సంభాషణ మనలో ఎవరితో మాట్లాడినా దేవుని గురించిన ఆశ్చర్యమైన కార్యాలను గురించి మాట్లాడాలి. ఎవరి మధ్యలో నిలబడినా దేవుడు చేసిన అద్భుత క్రియలను గురించి మాట్లాడాలి. కుటుంబంలో, పిల్లల మధ్యలో, ఫ్రెండ్స్ల మధ్యలో, ఉద్యోగ స్థలంలో దేవుడు చేసే కార్యాలను గురించి మాట్లాడగల అనుభవం కనుక నీకుంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. చదువు 11వ వచనం. అదే వాటిలో 16వ. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకోవాలమ్మా. లాక్డౌన్ అంతా దేవుడు చేసిన కార్యాలు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. అందరూ భయంకరమైన పరిస్థితిలో మరణిస్తుండగా మనకు మరణము లేకుండా కాపాడిన దేవుడిని గురించి దేవుడిని స్తుతించే అనుభవాలకు మార్చండి. ఆయన మర్యాదలో చేసిన ఆశ్చర్యమైన కార్యములను గురించి నిత్యమైన ఆయన ఏం చేయాలమ్మా? స్తుతించి గణపరిచే అనుభవాలకు మనము మార్చాలి. ప్రియ సంగమ, దైవిక జనాన్ని దేవుని సన్నిధిలో మనం చేయవలసిన దేవుని సన్నిధిలో మనం చేయవలసిన కార్యాలు ఇదే. కాబట్టి ఈ చదువు కిందికి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. నోటి ద్వారా వచ్చే మాటలకు తీర్పులు ఉన్నాయనే సంగతులను జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఎక్కడ నిలబడినా ఎవరిని గురించి మాట్లాడాలి? ఎవరిని గురించి మాట్లాడాలి? ఆయన చేసిన ఆశ్చర్యమైన క్రియలు, గొప్ప క్రియలు, అద్భుత క్రియలను గురించి మాట్లాడాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ప్రియ సంగమా, దైవిక జనం, మన బ్రతుకుని సమర్పించాలి. వద్దు, చాలు. 2020 చాలు. 2 మాసాలు చాలు. పిచ్చి పిచ్చి మాటలకు, పిచ్చి పిచ్చి దూషణ మాటలకు, ఈర్ష్యకి, కుళ్ళుకి, కపడానికి, మోసానికి, అలరితో కూడిన ఆటపాటలకి, ఇవన్నీ చాలు. గతించిన మాసాలు చాలు. ఇప్పుడు మనం చేయవలసింది, ఇప్పుడు ఈ పాత సంవత్సరం గతించిపోవడానికి కొన్ని రోజులే ఉంటుండగా మన బ్రతుకుని దేని కొరకు సమర్పించుకోవాలి? దేని కొరకు? మాస్క్ పెట్టుకోమా, మాస్క్ పెట్టుకో. నింపే మాస్క్ పెట్టుకో. పిల్లలు, చిన్న పిల్లలు, పక్క క్రియలు, అద్భుతమైన క్రియలు, గొప్ప కార్యాలు, దేవుడిని గురించిన వార్త, దేవుడు చేసిన కార్యాలు అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు
నుంచి అనుభవాలకు మనం ఏమవ్వాలమ్మా మార్చు. ప్రియ సంగమా, దైవిక జనాంగం. ఆ కిందికి చదువు 15వ వచనం చదువునా? మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా ఉండగా ఎక్కడున్నా స్వల్ప సంఖ్య, కొద్ది సంఖ్య, ఒక్కరే ఉండగా, కొంతమందిగా ఉండగా, అన్ని దేశంలో ఉండగా ఏం చేశాడు దేవుడు? కొలవబడిన స్వాస్థ్యముగా కొలవబడిన స్వాస్థ్యం. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎలా చేశాడు? ఒంటరిగా ఉన్న మనల్ని, కొంతమందిగా ఉన్న మనల్ని దేవుడు మనల్ని కొలవబడిన స్వాస్థ్యముగా దానిని మీకు ఇచ్చేదరని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం పెట్టుకోవాలి. సంవత్సరం కింద ఎవరైనా తిడితే కాదు, తిడిచిన మాటలు కాదు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. అర్థమవుతుందా? దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఒంటరిగా ఉండగా, స్వల్ప జనాంగంగా ఉండగా, పనికిరాని జనాంగంగా ఉండగా దేవుడు మనల్ని ఆయన కొరకు స్వాస్థ్యంగా పిలుచుకొని ఆయన మనల్ని ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా నిలబెట్టాడు, ఏ విధంగా ఆశీర్వదించాడు. ఆ స్థితిని ఏం చేసుకోవాలి మనము? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన కార్యాలని మనతో చేసేవాళ్ళ సంగతి గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందమ్మా? వారికి ఇచ్చిన నిబంధన మాటలు. ఇప్పుడు ఎవరి స్వాస్థ్యం మనకు? అబ్రహాము సంతానంగా మనము పిలువబడుచున్నాం కనుక వారికి ఇచ్చిన వాగ్దానాలు కూడా మనకు కూడా చెప్పండి, మనకు కూడా ఇచ్చాడు. ఆ నిబంధన మాటలని మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలమ్మా? తెట్టుకోవడానికి, దూషించుకోవడానికి అస్సలకి సమయం కాదు ఇది. జాగ్రత్త. మాట్లాడకపోతే పక్కకుండు, కానీ తిట్టకు. ఒకరికి నచ్చలేదనుకో పక్కన జరిగి కూర్చో, కానీ నోట్లో నుంచి వ్యర్థమైన మాటలు మాట్లాడదు. తీర్పు ఉంది, తీర్పు. నీకెవరు నచ్చుతారో వాళ్ళతో ప్రవేశం కలిగి ఉంటుంది, కానీ ఒకరి మీద ఒకరి దూషణ మాటలు పలకొద్దు. ఎప్పుడో సంవత్సరం కింద చెప్పిన మాటలు అన్ని తవ్వుతారు. అన్ని తవ్వి 2005లో నాకు ఎలా తిట్టాడు తెలుసా నీకు? నాకెందుకు? నేను ఎందుకు తెలుసుకోవాలి? నేను తెలుసుకోవాల్సింది వాక్యం. చాలా జాగ్రత్త. దేవుని మాటలని, దేవుడు చేసిన నిబంధనలు జ్ఞాపకం ఉంచుకొని ప్రభువు చేసే కార్యాలని జనుల మధ్యలో ఎప్పటికప్పుడు ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను జనుల మధ్యలో వివరించడానికి ప్రభువు ఏర్పాటు చేశాడు. కాబట్టి మన డ్యూటీ ఏంటి? ఏంటండి? ఏమి డ్యూటీ ఇచ్చాడు దేవుడు మనకు? ఏమిచ్చాడు? ఒక ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన పని చేయకుండా నేను ఆ పని చేయను సార్, నా వల్ల కాదు, నేను వేరే పని చేస్తాను అన్నాడు అనుకో. ఆఫీసర్ ఏం చేస్తాడు? మా నానే నా బంగారం నువ్వు అనుకున్న పని ఇస్తాను కదా, అమ్మా నీకు ఏది చేతనైతే అదే ఇస్తుందా అని చెప్పి ఇస్తాడా? ఏం చేస్తాడు? నేను చెప్పిన పని చేయకపోతే వెళ్ళు అవుతాడు కదా. దేవుడు మనల్ని ప్రేమించి స్వల్ప జనంగా, ఒంటరిగా, పనికిరాని వారిగా ఉండగా దేవుడు మనల్ని పిలుచుకొని కొల్లబడిన జనాంగంగా చేసి అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి గొప్ప కార్యాలు చేసి అందరూ భయంకరమైన పరిస్థితిలో చనిపోతుంది. దేవుడు ప్రాణదానం చేసి చనిపోకుండా కాపాడి ప్రాణాన్నిచ్చి, ఊపిరినిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఆయుష్నిచ్చి ఈరోజు ప్రభుని స్థుతించగల కృపనిచ్చిన దేవుని కార్యాలనే జనములలో వివరిస్తురుగా.
అనుభవాలకు ప్రభు మనల్ని ఏం చేశాడండి? ఏర్పాటు చేశాడు. చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితం ఆషామాషి కాదు. విశ్వాస జీవితం ఆషామాషి కాదు. చాలా చాలా చూడమ్మా 21వ వచనం చదువున్నాను. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు. అమ్మా అభిషేక్తులను గురించి చెప్తుంది ఇక్కడ. విశ్వాసాలను గురించి చెప్తున్నారు కార్యాన్ని వివరించాలని. ఇక్కడ అభిషేక్తుల విషయం చెప్పొస్తుంది. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు. ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవించి ఆయన ఎవరినైనను వారికి హింస చెయ్యనీయలేదు. చూసారా? దేవుడు సెలవిచ్చాడు. ఏం సెలవిచ్చాడు? నేను అభిషేకింపబడిన వారిని ముట్టవలదు, తాకొద్దు. ఏం తాకరు? నోటితోనే, మొత్తం నోటితోనే. ఇంట్లో ఉంటే తాకుతారు, వీధిలో ఉంటే తాకుతారు, ఇంట్లో ఉంటే తాకుతారు. ఆయన వారికి హింస చెయ్యనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. ఏమ్మా ఎవరిని గద్దించారండి? ఎవరి కొరకు? ఎవరి కొరకు? అభిషేకింపబడిన దైవజనుల కొరకు, ప్రవక్తల కొరకు రాజులను గద్దించారంట. ఈరోజు ఎవరి బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దైవ సేవకుల మీద, ప్రవక్తల మీద, దేవుని బిడ్డలారా ఏది పలికినా దేవుని దగ్గర శిక్ష తప్పదు అనే సత్యం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో ఇస్తానో, ఎవరో ఏదో పెడతానో, ఎవరో ఏదో చేస్తానో, ఎవరో నిన్ను పైకి లేపుతారనో, ఎవరో నిన్ను కిందికి ఎడుతారనో, ఎవరో ఏదో చేస్తారని, ఏదో బహుమతి దొరుకుతుందని, ఏదో పని నిన్ను మెచ్చుకుంటారని దేవుని సేవకుల విషయంలో, ప్రవక్తల విషయంలో దేవుని బిడ్డలారా ఏది పలికినా ఒకరోజు శిక్ష తప్పదు అనే సత్యాన్ని మీరు బైబిల్ గ్రంథాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముసలోళ్ళు కాదు, ఎవరి పిల్లలేనండి. పాస్టర్ విషయం, పాస్టర్ గారి విషయం ఎవరి పిల్లలే మాట్లాడుతారు. అర్థమవుతుందా మీకు? ముసలోళ్ళు మీరు మాట్లాడేది ఒక లెక్క. ఏమో మిమ్మల్ని ప్రేమించలేదంటే, మిమ్మల్ని పలకలించలేదంటే, అమ్మ పెద్దలైన వారు పెళ్ళిళ్ళైన వారు, పిల్లలు గలవారు, అమ్మగారు నాకు బాగా లేకపోతే ఫోన్ కూడా చేయలేదు. సహజం అది. ఎవరైనా మాట్లాడుకుంటారు. కానీ అదే స్థలంలో నేను మీకు సేవకురాలని, అదే స్థలంలో ఒక ప్రవక్తీయ సత్యాన్ని మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి. పరలోకం నుంచి మాటలు తీసుకొని ఏం చేస్తాడు దేవుడు? మీకు ప్రకటించడానికి, అభిషేకించి దేవుడు నిలబెట్టాలనే సత్యాన్ని మాత్రం మర్చిపో. దేవుడు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే లెక్క అండి. ఈరోజు ఎవరి పిల్లల నోటికి కాపుదల లేదు. ఎవరి పిల్లల నోటికి కాపుదల లేదు. ఎంత పడితే అంత మాట్లాడుతున్నారు దైవ సేవకుల మీద. ఎంత పడతంతా పనికి రాని మాటలు మాట్లాడుతున్నారు. అది వచ్చింది ఏది, నచ్చింది లేదు. సులువుగా యవనస్తులు, అమ్మా కూర్చున్న యవనస్తులారా, యవన పిల్లలారా, కుమారులారా, మీకు తెలియక మాట్లాడుతున్నారేమో. వాక్యం ఏం సెలవిస్తుంది? అమ్మా ఎవరిని ముట్టకూడదు? వారి కొరకంట, ప్రవక్తల కొరకంట రాజులని గద్దించి వారికి హింస ఏమి చేయకూడదని గద్దించారంట. అర్థమవుతుందండి మీకు? రాజులని గద్దించి వారి మీద ఏ ఒక్క హింస కూడా చెయ్యకూడదని రాజులతో మాట్లాడండి దేవుడు. అర్థమైందా? రాజులతో మాట్లాడితే మీతో మాట్లాడరా? ఎట్లా మాట్లాడతారు? దయ్యం మాటలు తప్ప ఎట్లా మాట్లాడతారు? దేవుళ్ళో ఉంటే మాట్లాడతారు దేవుడు. అర్థమవుతుందా? దేవుళ్ళో ఉంటే దేవుడు మాట్లాడతారు. దైవ సేవకుల విషయంలో నోరు తెరిచి ఒక్క మాట కూడా ఎవరి దగ్గర విరోధంగా పడుకోకూడదు. వారికే లెక్క అని నువ్వు తెలుసుకుంటే ఆ శాపములో నుంచి నువ్వు బయటికి రావడానికి అవకాశము ఉంటుంది. పెద్దలు మాట్లాడడం ఒక
లెక్క అండి. చిన్న పిల్లలండి ఈ రోజులలో, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు ఈ రోజులలో దైవ సేవకుల విషయాలలో ఫ్రెండ్స్ల మధ్యలో, వాళ్ళ మధ్యలో, వీళ్ళ మధ్యలో, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మోసుకునే స్థితి ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత చెత్త బుద్ధి, ఎంత భయంకరమైన బుద్ధి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. చాలా జాగ్రత్త. ఇక్కడ కూర్చున్న వారు ఈ మాట కనుక మీరు చెవులో పెట్టుకుంటే శాపంలో నుంచి బయటికి రావడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో మీకు కూడా మీరు ఏదో మాట్లాడవచ్చు అని చెప్పి మిమ్మల్ని మాట్లాడమని కాదు. అంటే మీరు మాట్లాడితే ఒక లెక్క, మీకంటే ఎక్కువ పిల్లలు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారే కానీ మిమ్మల్ని మాట్లాడమని కాదు. మీ కుటుంబానికి శాపం వస్తుంది దైవ సేవకుల విషయంలో ఏమి మాట్లాడినా జాగ్రత్త. ఏమన్నా నీకు బాధ కలిగితే నా దగ్గరికి రండి, డైరెక్ట్గా కూర్చోబెట్టి అడగండి. మీకు కావలసిన సమాధానం దేవుని ధ్యానం చేత తప్పగా మీకు ఇస్తాను. తప్పగా ఏ రాత్రి అయినా ఏ పగలైనా రాని పక్షంలో ఫోన్ చేసి నన్ను అడగండి, అమ్మా నాకు ఈ బాధ కలిగింది, నా ద్వారా ఎవరైనా బాధపడుతున్నారో నేను తెలిస్తే దేవుడు నువ్వేపాటి వాడవు, నువ్వేపాటి దానికి దేవుడి సేవకుల కొరకు మాట్లాడడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? ఏదో బహుమతులు ఆశించి ఎవరో నిన్ను పైకి లేపుతారని, ఎవరో నిన్ను హెచ్చిస్తారని, ఎవరో నిన్ను మెచ్చుకుంటున్నారని నువ్వు పనికిరాని మాటలు ఏమన్నా మాట్లాడావో వారికి కాదు, నువ్వు మాట్లాడే వారితో వారికి కాదు, నువ్వు మాట్లాడుతున్నావు కనుక మాట్లాడే వారికి వినేవారికి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? మీ మాటతో చెప్పుకో. ఏమొస్తుంది? శాపం. నేను చెప్తున్నానా దేవుడు చెప్తున్నా? అది అర్థమైతే చాలు, అది అర్థమైతే చాలు. దేవుని కార్యాలు దేవుని బిడ్డలాగా చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. అభిషక్తుల విషయంలో ఎవరి పిల్లలు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఆ దేవుడు పిలిచిన పిలుపు, ఆయన నాకు ఇచ్చిన అభిషేకం తప్ప మరి ఒకటి లేదు. ఇక దేవుడు బిడ్డలాగా మీరందరూ మా వెనకాల ప్రార్థిస్తూ మరి ఎక్కువగా చేయండి. నేను చెప్పాను కదా నిన్న దినం పరిస్థితి, అలాంటి పరిస్థితి నాకు రాకుండా ఇంకా అనేక ఆత్మలకు మేలుకరమైన పాత్రగా ఉండాలని ప్రార్థించాను. దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మన బ్రతుకుని సమర్పించాను. నమ్మకమైన పాత్రలుగా దేవుని కొరకు సాగిపోతాం, దేవుని కొరకు సాగిపోతాం. అభిషక్తులను ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, ముట్టద్దు. అభిషక్తిని ముట్టకూడదు. ఎవరి ప్రవర్తనను వాడి చెయ్యొద్దు. వారి కొరకు రాజులను సహితం దేవుడు ఏం చేశాడు? గద్దించి వారికి ఒక హింస కూడా చెయ్యదు. మాకే కాదు, ఏ దైవ సేవకులను దూషించద్దమ్మా, చాలా జాగ్రత్త. ఏ దైవ సేవకులను దూషించదు. వారు దేవుని చేత అభిషేకింపబడిన వారు. వారు తప్పు చేశారా వాళ్ళకి దేవుడు తీర్పిస్తారు, వారికి దేవుడు తీర్పిస్తారు. మీకు ఒక్కంత శిక్ష అంటే మాకు 200 శిక్ష. అర్థమైందా? మీకు ఒక్కింత శిక్ష అంటే మాకు 200. మేము తప్పు చేస్తే మేము 200 శిక్ష అనుభవించాలి. మీకు ఒక్కంతే 200 ఎక్కువనా ఒక్కంతకేనా చెప్పండి అమ్మా? 200 ఎక్కువనా ఒక్కంతా? 200. అయితే మీకంటే ఎక్కువ శిక్ష ఎవరికి ఎక్కువ? భయం ఉండదా మాకు? మా గుండెలో భయం ఉండదా? చెప్పండి, మా గుండెలో భయం ఉండదా? మీకు ఏం తెలుసు మా బాధ రాత్రులు? కాబట్టి దేవుని బిడ్డలారా మన అంశం అది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? లాక్డౌన్ వచ్చింది, ఏముందని చెల్లించాలి? ఏమిచ్చాడని చెల్లించాలి? ఏం పడుకున్నాను చెల్లించాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు చెల్లించాలో ఆ మాట మీకు చూపిస్తాను. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? వాచి చూస్తే పరిగెత్తుతుంది. స్తోత్రం. అప్పుడే 4 రోజులకు వచ్చేస్తుంటాయి. ఏసు రక్తం వచ్చాయి, అది నా ఎదురుకుండానే ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనం చదువుతాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం? ఎందుకు? లాక్డౌన్ వచ్చింది, ఏమి ఇచ్చాడని దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అనుకుంటున్నామేమో. ఎందుకు చెల్లించాలో ఇక్కడ దేవుడు రాపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18
వచనం. మీరు మీరు పాపములకు దాసులై ఉంటిరి గాని మీరు పాపములకు దాసులై ఉండిరి గాని ఏ ఉపదేశ క్రమములకు ఏ ఉపదేశ క్రమములకు మీరు మీరు అప్పగింపబడిదిరో, ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడిదిరో దానికి హృదయపూర్వక లోబడిన వారు లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై అయితిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు గట్టిగా. నీకు ఉద్యోగం లేకపోవచ్చు, బిల్డింగ్ లేకపోవచ్చు, కారు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, వ్యక్తి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, అన్నిటికంటే ముఖ్యమైన గొప్ప కృప పాపములకు దాసులై ఉండగా నీతికి వారసులుగా చేసి దేవుని కొరకు నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? బిల్డింగ్ ఇచ్చాలి. చెప్పండి ఎందుకు? ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నువ్వు ఒక్కప్పుడు పాపానికి, భయంకరమైన శాపానికి, భయంకరమైన అతిక్రమములకు, భయంకరమైన చీకటి స్థితిలో చికటగల దొంగ ఊపిలో పడి ఉన్న నిన్ను, నాశనకరమైన గుండెలో ఉన్న నిన్ను, అపవాది చేతిలో ఉన్న నిన్ను, భయంకరమైన పోరాటంలో ఉన్న నిన్ను, భయంకరమైన అనారోగ్యంతో ఉన్న నిన్ను, భయంకరమైన స్థితిలో పట్టుబిట్టిలాడిచిన నిన్ను దేవుడు రక్షించి నీతికి వారసులుగా చేశాడు. కాబట్టి అవునన్నా కాదన్నా దేవునికి నువ్వు స్తోత్రమే చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులే చెప్పండి. కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులే? ఉపదేశ క్రమం. ఏ ఉపదేశ క్రమం? దేవుని యొక్క సన్నిధిలో సంఘ ఉపదేశ క్రమమునకు నీవు అమ్మా అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వక లోబడిన వారై. అమ్మా ఎవరో చెప్పారని లోబడకమ్మా, ఎవరో చెప్పారమ్మన్నారని రాకు తల్లి, ఎవరో పట్టుబట్టారు రాకు. ఏ ఉపదేశ క్రమమునకు నిన్ను నీవు అప్పచెప్పుకున్నావు ఆ క్రమములో హృదయపూర్వక సగం కాదు ఏ పని చేసినా హృదయపూర్వంగా చెయ్యి. పరిచర్య చేసావా? హృదయపూర్వంగా చెయ్యి. దశమ భాగాలు ఇచ్చావా? హృదయపూర్వంగా ఇవ్వు. కొంతమంది పిసికి ఇవాళ వద్ద అనుభవిస్తాం. నీకేం ఆశీర్వాదాలు ఉండదు అస్సలు. అది దేవుని సొమ్ము. ఇస్తే దీవించము, ఇవ్వకపోతే నీ ఇష్టం. అంతేగాని నువ్వు పిసికి కాడిగడలో ఒక పిల్లలు ఆడ కూర్చొని 10 రూపాయలు పూర్వంగా ఇచ్చే అనుభవం, హృదయపూర్వంగా చేసే అనుభవం. ఏ ఉపదేశ క్రమమునకు నిన్ను నీవు అప్పచెప్పుకున్నావో ఆ క్రమం నువ్వు హృదయపూర్వంగా చెయ్యి. ఏ సంఘంలో వాక్యం వింటున్నావో ఆ సంఘంలో నువ్వు హృదయపూర్వంగా ఇవ్వు కానుక, హృదయపూర్వంగా ఇవ్వు కృతజ్ఞత కానుక, హృదయపూర్వంగా ఇవ్వు దేవుని కార్యాలు, హృదయపూర్వంగా పనిచేయి, హృదయపూర్వంగా పరిచర్య చెయ్యి. అప్పుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. ఇప్పుడు కనబడదు కానీ రానున్న రోజుంటే మేము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం. 14 ఇల్లు కొన్నది గుట్టిగా కాదు, ఆ స్టేజ్ నుంచి వచ్చిన బిడ్డని. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటి కాదు, ఎన్ని ఆటాడానికి రావచ్చు మనకు. ఎన్ని చెప్పండి, ఎన్ని? ఆమెను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించారా? పక్షవాదం ఏమన్నా చెప్పండి, పక్షవాదం మన దేవుడు. హృదయపూర్వంగా దేవుని కొరకే కార్యం చేసినా తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. తన భర్త ఒకసారి మిమ్మల్ని హాస్టల్లో చదువుకున్న వ్యక్తి ఈరోజు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా లక్షల కోట్ల ఆస్తికి వారసుడుగా మార్చబడ్డాడంటే అది శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదంటాలి. కానీ భూమి మీద అందరి ముందు తన తలని ఏం చేశాడు? పైకెత్తాడు.
చెయ్యడా? ఆ బిడ్డ జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చెయ్యడా? చేస్తాడు. అంత కాకపోయినా కొద్దిగా గొప్ప ఎవరి దగ్గర చేతులు చాపకుండా దేవుని మహిమార్థమై దేవుడు నిలబెట్టి నడిపించడానికి సమర్థుడు. దేవుడిని సేవించండి, దైవ సేవకులని ప్రేమించండి, దైవ సేవకులను గౌరవించండి. వారి విషయంలో ఒక్క మాట కూడా మారు మాట. కొంతమంది ఇక్కడ ఉన్నట్టే ఉంటారండి. మా విషయాలు అన్ని యూదా 12 మంది శిష్యులు ఒక్కడు యేసు ప్రభుతోనే ఉన్నాడు. శిష్యులతో ఆడుకొని తిరుగుతున్నాడు. యేసు ప్రభుతో ఆడుకొని పక్కకు బ్యారెట్ కుదిరించుకుంటున్నాడు. యేసు ప్రభుని వెతుకుతున్నావు కదా, నేను అప్ప చెప్తాను. ఎందుకు ఆ రోజు అక్షరాలు అప్ప చెప్పారు. ఈరోజు సాటికి మమ్మల్ని అప్ప చెప్తున్నారు దుష్టుల చేతులు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది కదా. ఆ రోజు 30 గంటి నాణ్యము కొరకు యేసు ప్రభు పక్కన ఉన్న ఇస్కరియోతు యూదా, శిష్యులలో ఒకడైన యూదా యేసు ప్రభుతోనే ఉన్నట్టున్నాడు. పక్కకు బేరం కుదిరించుకున్నాడు. 30 వెండి నాణ్యాలు తెచ్చుకున్నాడు. ఏం చేశాడు? అనుభవించాడా? నాణ్యాలు తెచ్చుకున్నాడు. యేసు ప్రభు అప్పచెప్పాడు. మంచిది, అంతవరకు బాగానే ఉంది. డబ్బు కొరకు ఆశపడి, ఎవరితో లాభాల కొరకు ఆశపడి, ఎవరో పనికిరాని వాళ్ళకి ఆశపడి, ఎవరో పనికిరాని వాళ్ళను పెడతారని ఆశపడి యేసు ప్రభుని అప్పచెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ నాణ్యాలు ఎక్కడ పడిపోయినాయి? విసిరి కొట్టి భయంకరమైన మరణము అనుభవించాం. అవసరమా? చెప్పండి, అవసరమా? ఈ రోజులలో అవసరమా? దైవ సేవకులను అప్పచెప్పి, దైవ సేవకుల విషయాలు చాటి చెప్పి, దైవ సేవకుల కార్యాలను చాటి చెప్పి, దైవ సేవకుల విషయాలు సాటికి నేటికి గురిగి సరిగి శాపాలు తెచ్చుకోవడం అవసరమంటారా? అవసరమంటే చేసుకోండి. కానీ ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలు అనుభవించలేదు. ఏమయ్యాడు? ఊరేసుకొని చచ్చాడు. అమ్మా, నాణ్యాలన్నీ ఇక్కడ చెదరైపోయింది. అమ్మా వద్దు తల్లి. వాక్యాలు, అక్షరాల వాక్యాలు తెలిసిన వారు, ఎన్ని సంవత్సరాల విశ్వాసులు, దేవుని కొరకు బ్రతకవలసిన వారు వద్దు. దైవ సేవకుల జోలికి రాకండి. గుర్తుపెట్టుకో. మీరు ఏదో మీకేదో శాపాలు పెట్టుకోవాలని కాదు. వాక్యాన్ని మీకు కృతజ్ఞత చెప్పండి. మొట్టమొదటిగా ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి చెప్పండి? పాపము నుండి విమోచించి నీతికి దాసులుగా మార్చిన దేవునికి ఏ ఉపదేశ క్రమములో నిన్ను నీవు అప్పచెప్పుకున్నావో, ఏ సంఘములో నువ్వు అప్పచెప్పుకున్నావో, ఏ సంఘములు విశ్వాసం అనుకుంటున్నావో, ఏ సేవకుల చేతిలో పోషింపబడుతున్నావో, ఏ నీరు తాగుతున్నావో, ఏ అన్నం తింటున్నావో, వారి మధ్యలో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అట్టి వాటి వరకు నిన్ను దేవుడు ఏర్పాటు 10 చోట్ల తిరిగి 10 మంది దగ్గరతో చెప్పి, ఒక ఆయన అంటే 10 చోట్ల తిరగద్దని దేవుడే మనం చెప్పాడా? చెప్పకపోతే పో, నేను ఎవరు పట్టుకొని కూర్చున్నాడు. అయ్యా కూర్చో. ఏ అసలు నిన్ను పిలిచాను, నేను రమ్మని పిలిచానా? నేను ఎందుకు వచ్చావు? నీకు ఇష్టమని వచ్చావు, అవునా కదా? అంతే, కూర్చో, వాక్యం మీరు ప్రార్థన చేయించుకో. ఇష్టమైతే రా, కష్టమైతే పో. ఎవరు రమ్మన్నారు నేను? 10 మందితో తిరిగి 10 మంది సంఘాలలో తిరిగితే అమ్మా ఏమంటారు చెప్పండి? ఉపదేశ క్రమం ఒకటి ఉంది. ఏ ఉపదేశము, ఏ సంఘ కాపరి ఉపదేశం నువ్వు వింటున్నావో ఆ ఉపదేశ క్రమములకు పరిపూర్ణంగా నిన్ను అప్పచెప్పుకొని ఏం చేయాలి? మనస్సు పూర్తిగా దేవుడి కొరకు బ్రతకాలి. మనస్సు పూర్తిగా దేవుడికి నువ్వు లోబడాలి. ఈరోజు కూర్చొని మనసు ఎక్కడో పెడితే నీకు ఆశీర్వాదం ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చి కూర్చొని మనసు ఎక్కడో పెడితే మీకు ఆశీర్వాదాలు ఉండవు. నీకు తెలుసు, 3 మంది సేవకులు తెలుసు కాదంటలే, నాకు తెలుసు 3 మంది 100 మంది సేవకులు తెలుసు. నాకు మరి చెప్తాను అందరి దగ్గరికి. మన గుంటూరులో నేను శ్రీల మీటింగ్ ప్రకటన చేశాను. గుంటూరులో అమ్మా నువ్వు తప్పక మంగళవారం నా మధ్యలో ఉండాలి.
ఫోన్ చేస్తే సరిపోతుందా? నన్ను పంపద్దా దేవుడు? తప్పక పంపవారు. నువ్వు ఎప్పుడు మీ పిల్లల మధ్యలో ఉంటావు, నా మధ్యలో ఉండవా? ఇది ఫోన్లో నాకు అధికారం. ఎప్పుడు మీ పిల్లల మధ్యలో. నేను ఇంతగా మా పిల్లల మధ్యలో ఉంటే మా పిల్లలకి నా ఇంత విలువనే లేదు. గంజులు ఈగ తీసి ఇట్లా పడేస్తున్నాడు. మనస్ఫూర్తిగా చేయాలి నేను దేవుని పరిచయం. అది నా కోరిక, అది నా ఆశ. నేను సంగమా దేవుడు ఒకసారి ఆలోచించాను. ఏ స్థితిలో ఉన్నారు మీరు? మీకు అప్పచెప్పిన సంఘములో మీ ఉపదేశం, మీకు ఉపదేశిస్తున్న ఉపదేశానికి, మీకు చెప్పవలసిన వాక్యానికి మనస్ఫూర్తిగా లోబడి దేవుని కార్యాల కొరకు నిలబడి పాపము నుండి విడిపించి నీతికి వారసులైన దేవుని సన్నిధిలో నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. రెండోది చెప్పుకుంటూ పోతే ఇంకా వివరించాలి ఉంది, కానీ చెప్పుకుంటూ పోతే నాలుగైపోయింది. నేను నాలుగు ముగిస్తానన్నా. చెప్పమంటే చెప్తాము, ఆపేయమంటే ఆపేస్తాను. తీర్పు మీదే, చెప్పండి. తీర్పు మీదే, ప్రజల తీర్పు. ఎలక్షన్లు ఎవరి తీర్పు? ఒక ఆయనని దించాలన్నా, ఒక ఆయన ఎక్కించాలన్నా ఎవరి తీర్పు ఇవ్వాలి? ఎవరు? అమెరికాలో జరుగుతుంది ఎన్నికలు. అబ్బా, నేను చాలా సంతోషంగా చూస్తున్నానండి, చాలా సంతోషంగా చూస్తున్నాను. పాపం గెలుస్తుందా, మంచి గెలుస్తుందా అని ఎదురు చూస్తున్నా. ప్రార్థన కూడా చేస్తున్నా. దేవుని బిడ్డలారా, చాలా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకరు చెప్పేస్తాను, ఒకరు చెప్పేసి చేస్తాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, రక్షింపబడిన తర్వాత ఆయన పరిచర్యకి అప్పచెప్పిన ఆ దేవునికి స్తోత్రం కలుగును కాక అని స్తోత్రం చెల్లించారు. అవునా? దేవుని బిడ్డలారా, ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ వాక్యం చెప్పలేదు బాబు, చదివాను. ఆ మాట చెప్పినందుకు ఆ వాక్యం చదివాను. కృతజ్ఞుడనై ఉన్నాను. చూసారండి, పౌలు గారు ఏం చేస్తున్నాడు? పూర్వం హింసకుడు, ఆదికారుడు, దూషకుడు, పనికిరాని స్థితిలో ఉన్న నన్ను ఆయన దర్శించి నాకు గొప్ప రక్షణ ఇచ్చి నన్ను నమ్ముకొని నా చేతిలో గొప్ప పరిచర్య అప్పచెప్పి ఆ దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. చెప్పలేదంటే ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనకు అప్పచెప్పిన ప్రతి పని కొరకు ఏం చేయాలి? చెప్పం. ఏం చేయాలి? వంట చేసే పని ఇచ్చాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వంట చేయి. ఊడ్చే పని ఇచ్చాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మైకి పెట్టేదా? పాటలు పాడేదా? దేవుని బిడ్డలారా, ఇంకేమన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మాకిచ్చిన ఈ పరిచర్య కొరకు మేము కూడా హృదయపూర్వకంగా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాలకు మేము ఏ పూట మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా అయిపోయింది మా పని. దేవుని బిడ్డలారా, పౌలు గారు అదే చేశాడు. చూడండి, ఉపదేశ క్రమం అంటే ఏంటో ఒక్క మాట, ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ టైం లేదు, ఒకటే మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. ఉపదేశ క్రమం అంటే ఏంటో చెప్తున్నాడు ఆయన. ఉపదేశ క్రమం చెప్తున్నాడు. చూడమ్మా, ఉపదేశ క్రమం అంటే ఏంటో చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపట
పవిత్ర హృదయం మంచి మనసు ఉందా? పవిత్ర హృదయం ఉందా? ఉపదేశ క్రమమును గురించి చెప్పాడు అక్కడ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం మనం. ఈ మాట తప్పనిసరిగా నేను వచ్చే శుక్రవారం ప్రభు చిత్తమైతే పూర్తి చేస్తాను. సరేనా? మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టాలనుకుంటున్నాను. ఉపదేశ క్రమం ఏంటి? పవిత్ర హృదయం నంబర్ 1 పవిత్ర హృదయం, మంచి మనసు రెండోది మంచి మనసాక్షి, మూడోది నిష్కపటమైన విశ్వాసం. కలుగు ప్రేమ అమ్మ, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రేమించేటప్పుడు కలంగా ఉండకూడదు. అర్థమైందా? నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు, కపట ప్రేమ వద్దు. ఇక్కడ హాయ్ బ్రదర్ బాగున్నావా అని ఎరకకు పోయి ఆయననా ఇంటి దద్దమ్మ ఎరకకెళ్ళి పుట్టి దద్దమ్మ అన్నవాళ్ళకు అది ఇష్టమైన ప్రేమ కదా. చెప్పాలి. దేవుని సన్నిధిలో ఉండవలసిన ఏంటో తెలుసా అండి? నిష్కపటమైన ప్రేమ, కప్పడము లేని ప్రేమ. అర్థమవుతుందా? ఇది ఉపదేశ క్రమం. ఉపదేశానుసారమైనది ఏంటో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి క్లియర్గా పట్టుకెళ్ళించాడు. రావు నాయనా, నువ్వు నిజంగా ఉపదేశ క్రమంలో కనుక నడిస్తే, పవిత్రమైన హృదయం, నువ్వు ఉపదేశమైన క్రియ, ఉపదేశమైన స్థితి కనుక నీకుంటే, ఉపదేశానుసారమైన మాటలు ఏమైనా ఉంటే, ఇదిగో నంబర్ 1 పవిత్రమైన హృదయం, నంబర్ 2 మంచి మనస్సాక్షి, మంచి మనసాక్షి, నంబర్ 3 నిష్కపటమైన విశ్వాసం ద్వారా కలుగు ప్రేమ. అర్థమైందా? నిష్కపటమైన విశ్వాసం ద్వారా కలుగు ప్రేమయే ప్రేమయే. ప్రేమయే అమ్మా, ప్రేమయే. దేవుడి సన్నిధిలో దేవుడి బిడ్డలారా, వరాలున్న వారైనా తొలగిపోతారు, పడిపోతారంట. కానీ కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారు ఏ రోజు కూడా పడడానికి అవకాశం ఉండదంట. గుర్తుపెట్టు. కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారు నిత్యం ప్రభు మన బ్రతుకులో చేసిన కార్యాలు, నిత్యం దేవునికి కృతజ్ఞత. దావీదుకి ఇచ్చిన స్వభావం ఏంటో తెలుసండి? గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను పిలిచి రాజుగా చేసి అభిషేకించి సింహాసనం మీద కూర్చోబెట్టడానికే ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అని ప్రభు దగ్గర కూర్చొని అనిస్తాం. చక్కడోడన్నది దావీదు తిరుగులేని గొప్ప రాజుగా రాజ్యాన్ని పరిపాలించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు కృతజ్ఞత పాట, ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు, ఎప్పుడు కృతజ్ఞత కలిగిన భావం, ఎప్పుడు మంచి మనస్సాక్షి, ఎప్పుడు విశ్వాసం కలిగిన బ్రతుకు. ఇవన్నీ దావీదులో ఉన్న కారణాన్ని బట్టి, అందుకే కృపా వరములు కలిగిన వారైనా పడిపోతారు. కానీ కృతజ్ఞత స్తుతులు చెల్లించే వ్యక్తి ఎవరు కూడా బ్రతుకు దినాలని పడిపోవడానికి అవకాశము ఉండదు. కాక ఉండదు. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని జీవితాన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ప్రభు చేతికి మనల్ని అప్పచెప్పారు. తిమోతితో చెప్తున్నారు. ఉపదేశ క్రమాలు ఇదే అయ్యా. ఇది మంచి మనసాక్షి ఉందా? మనకు పవిత్రమైన మనసాక్షి ఉందా? పవిత్రమైన హృదయం ఉందా? మంచి మనసాక్షి ఉందా? నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసములో నుండి వచ్చేదే ప్రేమ. ఆ ప్రేమ కొందరు వాటిని ఏం చేశారంట? మానుకొని తొలగిపోయింది. అర్థమైందమ్మా? కొందరు వాటిని అది లేకనే మంచి మనసాక్షి లేక, పవిత్ర హృదయం లేక, విశ్వాసంతో కూడిన ప్రేమ లేక కొందరు వాటిని మానుకొని ప్రభువులో వచ్చి తొలగిపోయారు. తిమోతి, నువ్వు వాటి అంతా కట్టబడి సంఘానికి వాటిని బోధించు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి హెచ్చరిక, నా ప్రియ కుమారుడా అని సంబోధన చేస్తాడు పౌలు గారు. ఇంకా తెలుసా? చివరి వరకు కూడా తిమోతి పౌలు గారికి చాలా గొప్ప నమ్మకమైన వాడిగా, అందరూ వదిలిపెట్టిపోయినా, విశ్వాసంలో పోగొట్టుకున్నా, పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినా, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినా, దేవుని బిడ్డలారా
ఒక పౌలు గారు తనని తిమోతి గారు తనని అంటగట్టుకొని అన్ని సందర్భంలో తన బాధలో చెరసాలండి అది ఇది అని తీసుకొని రా తిమోతి అంటే మరో తిమోతి అన్ని తీసుకొని చివరి వరకు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు తిమోతి పత్రిక 2 పత్రికలు రాపించాడు తిమోతిని గురించి. దేవుని బిడ్డలారా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారుడా అని సంబోధన చేస్తూ చక్కగా 2 పత్రికలు తిమోతిని గురించి. ఇదిగో ఈ విధంగా నువ్వు ఉండు, ఈ క్రమంలో నువ్వు ఉండు. కొందరు వాటిని చేయక మానుకొని దేవుడి నుంచి తొలగిపోయాడు నాడా, నువ్వు మాత్రం ఆ క్రమంలోనే బ్రతుకు, ఆ క్రమంలోనే సాగిపో, ఆ క్రమంలోనే నా కొరకు నిలబడు. ఎంత అద్భుతమైన కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనకు మంచి మనసాక్షి కావాలి. మంచి మనసాక్షి, ఎవరితో మాట్లాడినా మంచి మనసాక్షి. మన మనసాక్షి నువ్వు తప్పు మాట్లాడావు అని మన మనసాక్షి మన మీద నేరము మోపకూడదు. ఒక్క మాట చెప్పిన మీకు ఒక మంచి మాట, నువ్వు ఎవరికైనా భయపడకు, కానీ మనస్సాక్షికి భయపడాలి. నీ మనస్సాక్షి నేను కూర్చుతూనే ఉంటుంది తెలుసా. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నన్ను మాత్రం కూర్చుతాను. కొంచెం ఏమన్నా చిన్న తేడా చేసినా ఈ మనస్సాక్షి నన్ను కూర్చుతూనే ఉంటుంది. తప్పు ఇది చేసి మరలా వాటిని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని పాదాలు కడిగే వరకు ఊరుకోడు ఆయన. కొంతమందిని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళకి మనసాక్షే ఉంటుందేమో అనిపిస్తుంది. కొంతమంది క్రియలు చూస్తే మనసాక్షి లేదేమో, ఇలాంటి భయంకరమైన క్రియ చేస్తున్న వారికి మనసాక్షి గర్తించదా అని నాలో నేనే ఆలోచిస్తూ ఉంటాను. అందుకే పౌలు గారు చెప్తుంది, మంచి మనస్సాక్షి ఉండాలని, పవిత్ర హృదయం ఉండాలి. నాన్న బాబు, ఎవరి కాలంలో ఉన్నావు? ఎవరొస్తున్నా పవిత్ర హృదయం కావాలని. ఎవరిని చూసినా చెప్పండి, ఎవరొస్తారు? నీ పెళ్లి వయసు వచ్చినప్పుడు మీ అమ్మాయి మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. అమ్మలు, మీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు మీ అమ్మాయి మీరు కన్న అమ్మాయి మంచి అబ్బాయిని చూసి మీకు పెళ్లి చేస్తారు. ఎవరిని చూసినా అన్న, తమ్ముడు, ఎవరిని చూసినా చెల్లె అనే భావం రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరొస్తారు? ఎవరిని చూసినా ఆ చూపులో నీ చెల్లిని ఎలా చూస్తున్నావో అలాగే చూడాలి. ఆడపిల్లలు చూసినావు చాలా జాగ్రత్త. దేవుని విగ్రహాలకు పాలు భాగస్వామి కావద్దు, పుట్టగదులు ఉండదు. గుర్తుపెట్టుకో, చాలా భయంకరమైన శిక్షకు లోపడతారు. ఎవరిని చూసినా నీ చూపులో ఆడపిల్లలు చూస్తే ఏ అభిప్రాయం ఉండాలి చెప్పండి? ఏ అభిప్రాయం ఉండాలి? ఏ అభిప్రాయం? చెల్లె అందరూ మించేదన్న తేడా మనస్సాక్షి వచ్చిందో సాతానులో ప్రవేశించింది. నేను భయంకరమైన స్థితిలోకి తీసుకొని వెళ్తున్నా నేను అనుకోవాలి. ఈరోజు చెల్లె అని, అక్క అని, అన్న అని, తమ్ముడని రకరకాలుగా మోసం చేసేవారు లేకపోలేదు. శివనుకొండ ప్రార్థన మందిర సంఘ సభ్యుల మధ్యలో అలాంటిది ఏది జరగకుండా ఉండదు కాక. ఆడపిల్లలు అర్థమవుతుంది చెప్పేది. ఏమని ఉండాలి? మగపిల్లలు సంఘస్థులు మగపిల్లలు చూస్తే ఏముండాలి? నీకన్నా పెద్దవారైతే అన్న, నీకన్నా చిన్నవారైతే తమ్ము. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎప్పుడు నీ గుండెలో కూర్చుకొని వెళ్ళను కాక. నీ బ్రతుకులు మార్పు రావాలి. నరకానికి వెళ్ళే స్థితి వద్దు. ప్రేమ వివాహాలు చేసుకొని ఒకరికొకరు చంపుకుంటున్నారు 4 రోజులు. పెద్దలు నిర్ణయించిన వివాహంలో ఏది అడదు ఒడిదొడుకులు వచ్చినా పెద్దలు నిలబడి ఆ సమస్యని పరిష్కరిస్తారు. నీ ఇష్టానుసారంగా చేసుకొని వెళ్ళిపోయి భయంకరమైన పరిస్థితిలోకి నువ్వు దిగజారిపోయేవనుకో, నీ బ్రతుకులో ఎవరు నిన్ను పట్టించుకునేవారు? ఇంతమందిని చూస్తున్నావు. రోజుకొక 4 కాల్స్ అని వస్తాయి నాకు. ఈ సమస్యలు పరిష్కరించి లోనుకుపోతున్నాయి. మొత్తం పోతున్నాయి. ఎన్నికలు కూడా ఉంటాయి. ఇంత పొడిగి ఎంటికెళ్ళినారు, ఇంత పొడిగి ఎంటికెళ్ళి పోయి ఇంత అయిపోయింది. అది ఇంత కూడా ఉంటలేదని చెప్పి దాన్ని కట్ చేసుకుంటూ వస్తున్నాం. తోక వస్తున్నాను. చాలా దుఃఖాలం
మాసాలు తీసుకో మిమ్మల్ని కన్నారు కదా, వాళ్ళు మోసారు కదా 9 నెలలు. కొంచెమని ఇంకిద జ్ఞానం వద్దా? కొంచెమైనా తెలియద్దా? సంగమం చాలా దేవుడి సన్నిధిలో మన బిడ్డలా సమర్పించు. ఏమైనా సాక్షి ఉండాలి? చెప్పండి, ఏమైనా సాక్షి? మంచి మనస్సాక్షి. ఏమైనా సాక్షి? మంచి మనస్సాక్షి. ఇంకా పవిత్ర హృదయం గురించి చెప్పాను. ఇప్పుడు పవిత్ర హృదయం, పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి. పవిత్ర హృదయం కలిగి ఉంటారు. బయటైనా లోపలైనా సంఘంలైనా పవిత్ర హృదయం. హృదయంలో ఎప్పుడు అపవిత్రాలు లోనికి రానియకుండా అక్కడికక్కడ కట్ చేసి పెట్టాలి. అంతే, కట్ చేయాలి. మనం కట్ చేయాలి. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్త. జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయాస. పవిత్ర హృదయం, విశ్వాసం. ఏ విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం. కప్పడం లేని విశ్వాసం. అందులో నుండి వచ్చేదే ప్రేమ. ఆ ప్రేమ ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. చెప్పండి. క్రీస్తు ప్రేమ పవిత్రమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, మంచితనంతో కూడిన ప్రేమ. ఈరోజు మంచితనం ఎక్కడైనా కనబడుతుందండి? పీక కొయ్యడమే, టిష్ కత్తి తీసుకోవడం, టిష్. ఇది పవిత్రమైన ప్రేమనండి? చెప్పండి. లోకంలో జరిగేది ఏంటి? పవిత్రమైన ప్రేమనా? పనికిరాని ప్రేమ. కానీ సంఘములో జరిగేది పవిత్రమైన ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ కాదు సుమి. సంఘానికి వచ్చే వరకు నీ ప్రేమ పవిత్రమైన ప్రేమ. పవిత్రమైన ప్రేమ. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలో తల్లి అనే ప్రేమ. మీరందరూ ఉన్నారు, మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ అందరూ నన్ను ఎలా ప్రేమించాలి? చెప్పండి, ఎలా ప్రేమించాలి? పవిత్రమైన ప్రేమ, తల్లి స్థానంలో ఉండే ప్రేమ. ఎవ్వరు చూసినా ఆ చూపుతోనే చూడు. అందరికీ తల్లి నేను. పెద్దోళ్ళకైనా తల్లి, చిన్నోళ్ళకైనా తల్లి. ఎవరికి అమ్మమ్మ నాన్నమ్మ? అర్థమవుతుందా మీకు? ఎవరికి అమ్మమ్మ నాన్నమ్మ కాదు, అందరికీ తల్లి. పెద్ద వయసు వాళ్ళకైనా తల్లి. నన్ను చాలా మంది వృద్ధాప్యుల తల్లులు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తాడు. ఒకసారి మర్చిపోతాడు, ఒకసారి చెప్పిస్తాడు. 3 మగవాళ్ళు ఒకవైపున కుర్చీలు వేసుకొని వాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారంట. మగపిల్లలు 3 మగవాళ్ళు చర్చిలో కదా, చర్చిలో 3 మగపిల్లలు 3 కుర్చీలు వేసుకొని రౌండ్గా ఇలా వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటున్నారంట. అయితే ప్రభు నా కొరకు ఒక సపరేట్ చైర్ వేసారంట. సింహాసనం లాంటి చైర్ వేసి, ఆ చైరు ఎవరికంటే అమ్మగారికి అని చెప్పి, అందులో నేను కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని నా పని ఏందో నేను చేసుకుంటూ ఉన్నానంట. ఎవరిని పట్టించుకుంటలేనంట. నాకేనంట, నాదేదో నేను చేసుకుంటూ కూర్చున్నానంట. అప్పుడు ఆ తల్లి అనుకుందంట, అవును కదా, వీళ్ళు 3 ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆ తల్లిని ప్రత్యేకంగా కూర్చోబెట్టు ప్రభావాలు. ఆ తల్లిని నిజంగా అప్పుడు దేవుడు అన్నాడంట, నేను ఆమెని అందరిలో ప్రత్యేకింపజేశానని చెప్పింది. వచ్చిన వాళ్ళకి తెలుసు, స్త్రీల మీటింగ్లో వచ్చిన వాళ్ళకి తెలుసు ఈ సాక్ష్యం. ఆ తల్లి అందరి ముందే చెప్పారు, నా చెవులో చెప్పలేదు. చెప్పారమ్మా? ఆ తల్లిని దేవుడు ప్రత్యేకించుకున్నారు, అందరిలో ఒక్కదానిగా కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. చాలా మంది నా మీద బురదలు జరిగిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. పవిత్రమైన ప్రేమ గలవారమై విశ్వాస క్రమములో ఉపదేశ క్రమములో దేవునికి ఇష్టమైన పద్ధతిలో నడుస్తూ ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభు కార్యాలలో సాగిపోదురు కాక. దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. అందరూ నోడించు.
పూర్వకంగా పవిత్ర హృదయం, మనస్సాక్షి, విశ్వాసంతో కలిగిన ప్రేమ దేవా, పరిశుద్ధమైన తండ్రి నీకే స్తోత్రములు. 3 దినములు కూడా ఉపవాసం ప్రార్థన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన దేవా స్తోత్రములైనా మాటల ద్వారా మైండ్ తెచ్చుకున్న తండ్రి నీకు స్తోత్రం. స్తుతుల ద్వారా మైండ్ తెచ్చుకొని స్తుతించిన అంశంలన్నీ గొప్ప జవాబు మీరు ఇస్తున్నారని నాకు స్తోత్రం. ఇదిగో నా దేవా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. నీ కార్యాలు మీరు జరిగిస్తున్న దేవా, సాక్ష్యాల ద్వారా మైండ్ తెచ్చుకున్న దేవా, వాక్య పరిచయం నీ కృప మాకు తోడుగా వచ్చిన దేవాస్తు. చెప్పబడిన ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చండి. వాక్యానికి విధేయులై వాక్యానుసారంగా సాగిపోయి ప్రతి మాట క్రియారూపంలో కార్యసిద్ధిలోకి రావడానికి నీ కృపను మీరు అనుగ్రహించు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు ఆశీర్వదించు. ప్రత్యేకమైన దీవెనలతో నీకు నడిపించు. ఈ వాక్యం వింటూ ఉండగా ప్రతి గుండెలో అద్భుతాలు జరిగించాం. ప్రతి వ్యాధులు, ప్రతి పోరాటం, ప్రతి శోధన, ప్రతి కీడు యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థిస్తుంది. ప్రతి బలహీనత 3 దినములు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకొని కన్నీరు కార్చి రోదన చేసి నీ సన్నిధిలో పెట్టిన ప్రతి అంశాలకు గొప్ప జవాబు మేము చూడబోతున్నామని, మేము పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వాసంతో కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నామయ్యా. మేము అడిగిన వాటిని అన్నిటినీ, ప్రార్థించిన వాటన్నిటినీ పొందుకొని ఉన్నామని నమ్మే విశ్వాసంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ పేరు ఆశీర్వదించండి. ప్రత్యేకమైన దీవెనలతో నింపి నడిపించి మైండ్ తెచ్చు. భోజన కార్యక్రమాల కొరకు చేతులు చాపిన బిడ్డలు, పరిచయ చేసిన బిడ్డలని పేరు ఆశీర్వదించు. ప్రత్యేకమైన దీవెనలతో, ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో కృపాక్షేమం ఇచ్చి మహిమ కొరకు నీ ఘనత కొరకు నిలబెట్టి నడిపించు. మహిమ తెచ్చు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ పేరు ఆశీర్వదించు. బిడ్డలు వారి వివాహాలకు వెళ్తుండగా నీ సన్నిధి తోడుగా వచ్చి క్షేమమైన ప్రయాణం మా అందరికీ మీరు అనుగ్రహించు. తిరిగి నాయన నా తండ్రి ఆదివారం నీ సన్నిధిలో కలిసి అయ్యా ఆ యొక్క ఆరాధించి నీ రక్త మాంసంలో చేయించే వరకు నీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించుమని ఆ ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాను. ఒకసారి బిడ్డలందరినీ నీ చేతిలోకి సమర్పణ చేస్తాను. మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తును నెరవేర్చిన తండ్రి.